జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా హిందువులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్న శుభతరుణం ఆసన్నమైంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొలువు తీరిన భవ్య రామ మందిరంలో దశరథ రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జనవరి 22వ తేదీన జరగనుంది. దీనికి సంబంధించిన వైదిక ఆచార క్రియలు వేద పండితులు వారణాసి లక్ష్మీకాంత్ నేతృత్వంలో జనవరి 16న ప్రారంభమవనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాక్రతువు జరగనుంది. వేలాది మంది హాజరవుతారని అంచనా వేస్తున్న ఈ వేడుకల కోసం అయోధ్య రామ మందిర ట్రస్ట్ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ దివ్య మందిర నిర్మాణంలో విశ్వ హిందూ పరిషత్ అత్యంత కీలక పాత్ర పోషించింది. 1980లో రామ మందిర నిర్మాణ ఉద్యమాన్ని ప్రారంభించిన విహెచ్పి ఆ తర్వాత 3 దశాబ్దాల పాటు అనేక ఉద్యమాలు నిర్వహించింది. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న రామ మందిర నిర్మాణ ఉక్కు సంకల్పాన్ని మాత్రం వీడలేదు. అన్ని రకాల అడ్డంకులను ఎదుర్కొని కోర్టులో వ్యాజ్యాలను గెలిచి చివరికి కోట్లాది హిందువుల ఆకాంక్ష నెరవేర్చడంలో విశ్వ హిందూ పరిషత్ పాత్ర మరువలేనిది. రామమందిర ప్రాణప్రతిష్ఠకు గడువు సమీపిస్తున్న శుభతరుణంలో ఆలయ విశేషాలు, అయోధ్య పవిత్ర ఉద్యమం జరిగిన తీరుపై చర్చించేందుకు విశ్వ హిందూ పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యులు వై రాఘవుల్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. అయోధ్య రామాలయ నిర్మాణ ప్రారంభానికి యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది? అలాగే విశ్వ హిందూ పరిషత్కి ఈ క్రమంలో ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి? భారతదేశంలో హిందూ సమాజానికి సంస్కారము, సేవ, సురక్ష ఈ మూడింటిని అందించడం కోసం మన యొక్క ఋషులు, మునులు దేవాలయ వ్యవస్థను నిర్మాణం చేశారు. తద్వారా సమాజానికి కావాల్సిన శాంతి, సుఖం అన్నీ కూడా వాళ్ళకు అందుతూ ఉండేవి. అటు ఆరోగ్యం, ఇటు విజ్ఞానం, చివరికి ఆహారం అన్నిటికీ కేంద్ర బిందువు ఆలయంగా ఉండింది. ఆ విధంగా ఈ రామ జన్మభూమి మందిరం త్రేతాయుగంలో శ్రీరాముని యొక్క కుమారుడు కుశ మహారాజు ఆయన నిర్మాణం చేశారు. కారణం ఏంటంటే రామో విగ్రహవాన్ ధర్మ అని అంటూ ఉంటాం. అంటే ధర్మానికి ప్రతిరూపం ఎవరంటే శ్రీరాముడు. అంటే ఒక భార్య ధర్మం, భర్త ధర్మం, పితృధర్మం, మాతృధర్మం, చివరికి వానర ధర్మం, రాక్షస ధర్మం, అట్లా సేవక ధర్మం, ప్రతి ఒక్కరికి తన ధర్మం అంటే ఏమిటో చెప్పబడినటువంటి విషయాలు కేవలం శ్రీరాముని ద్వారా ఈ లోకానికి అందాయి. కాబట్టి ఆ త్రేతాయుగంలో వాటిని ఆదర్శంగా చేసుకొని 12,000 సంవత్సరాలు రామరాజ్యం ఏలబడింది ఈ భూమి మీద. అందరు ఇప్పటికి కూడా అంటారు రామరాజ్యం అని. అంటే అక్కడ రామరాజ్యంలో దండించేవాడు లేడు, దండింపబడేవాడు లేడు. కారణం ఏంటి? ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాలించారు. అయితే ఇది యుగ యుగాలకు అందాలి అనే కోరికతో ఆ కుశ మహారాజు ఈ దేవాలయాన్ని అయోధ్యలో నిర్మాణం చేశారు. అది దివ్యంగా నడుస్తూ వచ్చింది. 3వ శతాబ్దంలో విక్రమాదిత్య మహారాజు ఈ మందిరాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. చాలా దివ్యంగా నడిచింది. ఇది 15వ శతాబ్దం అంటే 1528లో బాబర్ అనే ఒక విదేశీ దండయాత్రికుడు మన దేశం మీద దండయాత్ర చేసి ఈ దేశం మీద కనుక రాజ్యం వెళ్ళాలి అన్నట్టయితే ఈ దేవాలయాలు వ్యవస్థితంగా జరిగితే సాధ్యం కాదు. అందుకని దేవాలయాలు పడగొట్టడం మొదలుపెట్టాడు. ఆ విధంగా మొట్టమొదట ఈ అయోధ్యలో ఉన్న రామ దేవాలయాన్ని పడగొట్టే పని చేశాడు 1528వ సంవత్సరం. ఆ మొట్టమొదటి యుద్ధంలో 1,25,000 మంది రామభక్తులు బలిదానమైపోయారు. కారణం అంటే వాడేమో గుర్రాల మీద కత్తులు తీసుకొని వచ్చారు. ప్రజలు ఎదుర్కొన్నారు. వీళ్ళ దగ్గర ఆయుధాలు ఏం లేవు. అంటే ఈ రాముని విగ్రహం తొలగించడానికి వీలు లేదు అనేటువంటిది, పడగొట్టడానికి వీలు లేదని అంత గట్టిగా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అలా సాగిపోయింది. ఆ తర్వాత భారతదేశం మొత్తంలో 33,000 దేవాలయాలు పడగొట్టి 3,000 దేవాలయాలపైన మసీదులు కట్టారు. ఇది మొఘలాయుల చరిత్ర. అయితే ఇతని కాలం నుంచి మొదలు పెడితే
ఇప్పుడు 1947 సంవత్సరం వచ్చే లోపల 77 యుద్ధాలు, 4,50,000 మంది బలిదానం ఇలా సాగింది. ఆ రామ మందిరం యొక్క పునరుద్ధరణ కోసం చేసినటువంటి విశ్వ ప్రయత్నాలు అవన్నీ అలా సాగుతూ వచ్చింది. మనకు స్వాతంత్రం వచ్చే నాటికి ఇంగ్లీష్ వాళ్ళు అప్పుడు ఏం చేశారు అంటే, మన వాళ్ళేమో మందిరంలో రాముని యొక్క విగ్రహాన్ని పెట్టడం, వాళ్ళు తొలగించడం ఇలా సాగుతూ వచ్చింది. చివరికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వామి దిగ్విజయనాథ్ అని, ఇవాళ ఆదిత్యనాథ్ గారు ఉన్నారే, వాళ్ళ గురువు గారి పేరు అవేద్యనాథ్, వారి గురువు గారి పేరు దిగ్విజయనాథ్. వారు రామజన్మభూమి విషయంలో అక్కడ ఉన్నటువంటి కేకే నాయర్ కలెక్టర్తో అడిగారు, ఏమయ్యా సోమనాథ మందిరాన్ని గుజరాత్లో పునరుద్ధరించారు వల్లభాయ్ పటేల్, ఇక్కడ రామ మందిరాన్ని ఎందుకు పునరుద్ధరించకూడదు అని నాయర్తో అడిగారు. ఆయన అన్నారు, మేమందరం సామాన్యులం, మీరు తపస్సంపన్నులు, మీరు ఏదైనా సంకల్పించండి, దానికి మేము సహకరిస్తామన్నారు. అది 1949 జూలై 22వ తేదీ. ఆ రోజుని ఈ రామాలయానికి, అంటే అప్పుడు ఏమి లేదు లోపల, ఇంగ్లీష్ వాడు ఏం చేశాడు, ఒక 2 గూర్ఖాలను పెట్టి కాపలా ఎవరు రాకూడదని శాసించాడు. అటువంటి మందిరంలో 22 జూలై 1949న అర్ధరాత్రి ఒక పెద్ద వెలుగు బయటకు వచ్చింది. ఆ వెలుగు ఎంత శక్తివంతమైన వెలుగు అంటే, 2 సెక్యూరిటీ గూర్ఖాలకి కళ్ళు జిగేలమని పడిపోయారు. వాళ్ళు లేచి మళ్ళీ చూసేప్పటికీ లోపల బాలరాముని యొక్క విగ్రహం ప్రతిష్ఠ అయ్యింది. ఇక అది అయిన తర్వాత పూజలు మొదలయ్యాయి. ఆ పూజలు మొదలవగానే పక్కన ఫైజాబాద్ అని ఉంది, అయోధ్యకి పక్కన. అక్కడున్న ముస్లింలు నెహ్రూ గారికి కంప్లైంట్ చేశారు, ఈ విగ్రహాన్ని తొలగించండి, ఇంతకు ముందు లేదు, ఇది మేము సహించమని. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ద్వారా కలెక్టర్ గారికి సూచన పంపాడు, ఆ విగ్రహాన్ని తొలగించమని. అప్పుడు ఈ కేకే నాయర్, కృష్ణకుమార్ నాయర్ అని ఆయన ఏమన్నారంటే, చూడండి, స్వయంభూగా వెలిసిన విగ్రహాన్ని తొలగిస్తే తలబయలు చచ్చిపోతాం, నేను ఆ పని చేయను, కావాలంటే నేను రిజిగ్నేషన్ ఇస్తానని ఆయన రిజిగ్నేషన్ పంపించాడు. ఓహో, ఇది ఏదో పెద్ద గొడవ అవుతుంది అని. అంటే ఆ రోజుల్లో రిజిగ్నేషన్ అంటే దానికి ఒక విలువ ఉండేది. ఎందుకు వచ్చిందని, సరే పూజలు చేయండి కానీ ప్రజలు ఎవరు లోపలికి రాకూడదు అని ఒక శాసనం పెట్టి, పూజారి ద్వారం అని, పూజారి మాత్రం లోపలికి పోతాడు, పూజ చేస్తాడు, హారతిస్తాడు. ప్రజలందరూ కూడా బయట నిలబడి కటకటాలు తలుపోటి పెట్టి దాంట్లోంచి హారతి తీసుకుంటారు. ఇది 49 సంవత్సరం ప్రారంభమైన పరిస్థితి. 1983లో ఏకాత్మతా యాత్ర అని భారతమాత గంగామాత రథాలు భారతదేశ వ్యాప్తంగా నడిచాయి. 2.5 లక్షల గ్రామాలు, 10 కోట్ల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది అయిపోయిన తర్వాత 84లో విజ్ఞాన భవన్ ఢిల్లీలో దేశంలో ఉన్న ధర్మాచార్యులు, సాధు సంతులు అందరూ చేరారు. చేరి సమావేశమై, మనందరమేమో భవనాల్లో ఉన్నాం కానీ రాముడేమో జైల్లో ఉన్నాడు, ఇది ఎంతవరకు సరైంది, ఇది అవమానమా సన్మానమా అని అంటూ ప్రశ్న వేసుకున్నారు. నిజమే, జైల్లో ఉన్న స్థితి తొలగించాలి అని చెప్పేసి సంకల్పం తీసుకొని రామజానకి రథయాత్రలు అంటూ మొదలుపెట్టారు. ఇంకా ఆ యాత్ర యావత్ భారతంలో ప్రతి ప్రాంతంలో మొదలుపెట్టారు. అప్పుడు దీని యొక్క పరిణామం 1966లో ఆ కటకటాల తలుపును తొలగించేసి ప్రజలు మొత్తం కూడా లోపలికి వెళ్ళే కార్యక్రమం ప్రారంభమైంది. అది అయింది కానీ మరి ఆ ఢాచా అంటే కింద ఉన్న భూభాగం, దానికి ఉన్న మందిర స్వరూపం అట్టగే ఉంది. పైన ఉన్న గోపురాన్ని తొలగించి గుమ్మసులు కట్టాడు వాడు. కాబట్టి కింద అంతా కూడా స్తంభాల మీద మన యొక్క పూర్ణకుమ్ము, స్వస్తికు ఇవన్నీ కూడా మన లక్షణాలే ఉన్నాయి. వాటి అన్ని కింద గుమ్మసులు మాత్రమే పైన ఉన్నాయి. అంతకన్నా ఏనాడు అక్కడ ఒక నమాజ్ జరిగింది లేదు. ఒక మసీదుగా
ట్రీట్ చేసిన సమయం కూడా లేదు. కాబట్టి ఈ గుమ్మసులు తొలగించి మనం వైభవమైన దేవాలయం కట్టాలి అనే విషయం సంకల్పించుకున్నాను. ఇది ఆనాడు సంకల్పించిన కార్యక్రమం 1984లో. అక్కడి నుంచి ఇంకా ఒక్కొక్క స్టెప్ ముందరికి వెళుతూ మొదట జ్యోతి యాత్రలని రామజ్యోతి వచ్చింది అయోధ్యని. ఆ జ్యోతి గ్రామానికి తిరిగింది మొత్తం భారతదేశంలో. ఇదంతా విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజ్ చేసింది. ఆ తర్వాత పాదుకా పూజలని పాదుకలు వచ్చాయి, రామ పాదుకలు అయోధ్య నుంచి. అవి ప్రతి గ్రామం వెళ్ళి పూజలు అందుకున్నాయి. అది అయిపోయింది. ఆ తర్వాత శిలా పూజలు అని ఇటుకల మీద శ్రీరామ అని రాసి రూపాయి పావుల ₹1.25 అనేవాళ్ళు. రూపాయి పావుల దక్షిణ సమర్పించి అవి మొత్తం భారతదేశంలో 2.5 లక్షల గ్రామాలకి వెళ్ళి 2.5 లక్షల ఇటుకలు ఆ రకంగా సేకరించబడి విదేశాల నుంచి 40 దేశాల నుంచి కూడా ఇటుకలు వచ్చాయి. ఇప్పటికి కూడా ఇటుకలన్నీ అట్టకే ఉన్నాయి, పూజించబడుతున్నాయి రెగ్యులర్గా ఇప్పటికీ. సో ఆ రకమైన కార్యక్రమం ఇవన్నీ అయిన తర్వాత ఇక శిలాన్యాస్ అంటే కొత్త మందిరానికి శిలాన్యాసం అని 1989 నవంబర్ 31 డిసెంబర్ ఆ టైంలో ప్లాన్ చేశారు. అప్పుడు అయోధ్య రామాలయం అనగానే అందరికీ గుర్తొచ్చేది శిలాన్యాస్ కార్యక్రమమే. సో దాని విశేషాలు దానికి ములాయం సింగ్ అని ముఖ్యమంత్రి ఉన్నాడు అప్పుడు. అతను ఏం చేశాడు, ఈ మహమ్మదీయుల యొక్క ఓట్ల కోసం కక్కుర్తిపడి ఈ అయోధ్యలోకి పక్షిని కూడా ప్రవేశింపనీయను, పరిందా కోవి అనుమతి నహిదేతాం అని వాడు సంకల్పించుకొని ఏ ఒక్కరిని కూడా లోపలికి రాకుండా ఇక రోడ్లు మొత్తం అన్నీ కూడా ఈ కంచెలు వేసేసి దొరికిన వాళ్ళు దొరికినట్టు కాలేజీలు స్కూళ్ళల్లో మొత్తం జైళ్ళుగా మార్చేసి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు జైళ్ళలోకి బంధించి పారేశాడు. అయినప్పటికీ కూడా 90,000 మంది అయోధ్యకు చేరుకొని, అంటే ఈ ఆటంకాలన్నీ అధిగమించి చేరుకొని వాళ్ళు అనుకున్న సమయానికి ఆ గుమ్మస్తుల పైన భగవద్ధ్వజం కాషాయ ధ్వజాన్ని ఎగిరించేశారు. అది చూసి వాడికి కోపం వచ్చేసింది. నేను అనుకున్న దానికి భిన్నంగా జరిగిందని వాడికి కోపం వచ్చి జైళ్ళలో ఉన్న దొంగల్ని దోపిడీదారులను బయటికి తీసుకొచ్చి తుపాకులు ఇచ్చి వచ్చిన వాళ్ళ మీద కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో కొన్ని 100 మంది చనిపోయారు. అనేక 100 మంది సాధు సన్యాసులు వీళ్ళు ఇదంతా చేస్తున్నారని కాళ్లకు మెడకి రాళ్ళు కట్టి సరయు నదులు పడిగించాడు. అంత దుర్మార్గం చేశాడు. అప్పుడు ఈ చనిపోయిన వాళ్ళందరినీ సామూహికంగా దహన క్రియలు జరిపి భస్మాన్ని మళ్ళీ భస్మ కలశయాత్రలని వాటిని తీసుకొని మళ్ళీ దేశవ్యాప్తంగా జాగరణ జరిగింది. సో ఇదంతా అయిన తర్వాత 1991 ఏప్రిల్ 4వ తేదీ ఆ రోజుని ఢిల్లీలో బోట్స్ క్లబ్లో 25 లక్షల మంది అక్కడ సమ్మేళనం అయ్యారు. ఏమిటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది జరపాలి అనే విషయంలో కేంద్రానికి కూడా కొంచెం జాగ్రత్త తీసుకురావాలని ఢిల్లీ బోట్స్ క్లబ్లో కార్యక్రమం జరిగింది. ఇది చూడగానే ఈ ములాయం సింగ్కి ఇంకా భయం పుట్టింది, ఇది అయ్యే పని కాదని రిజైన్ చేశాడు. అతను రిజైన్ చేయగానే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. దాంట్లో కళ్యాణ్ సింగ్ అని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేసి 1992 డిసెంబర్ 6వ తేదీకి 7 లక్షల మంది రామభక్తులు అయోధ్యకు చేరుకున్నారు. 7 లక్షలు, ప్రతి గ్రామం కదిలి వచ్చింది. ఆ రోజుని మళ్ళీ పోస్ట్పోన్ చేద్దామని ఏదో ప్లాన్ చేశారు. ఇక వచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా, హనుమంతుడు రాముడు అందరూ మనుషుల్లో ప్రవేశింపజేసి వాళ్ళు వెంటనే చేతిలో ఏ ఆయుధం లేకుండానే దొరికిన రాళ్లతోటి అక్కడ ఉన్న బ్యారికేడ్స్ తోటి ఉపయోగపెట్టి మొత్తం ఢాచాని 4 గంటల్లో రిమూవ్ చేసి పారేశారు. ఎంత స్ట్రాంగ్ అంటే అది 24 అంగుళాల వెడల్పు, మరి సున్నము ఇసుకతోటి వేసిన గోడలు, అంత బలమైన అన్నీ కూడా 4 అవర్స్లో వీక్ అవుతుంది బారి. ఆ తర్వాత అప్పుడు నరసింహారావు గమనించాడు, ఇది ఏదన్నా
వాళ్ళ మీద వ్యతిరేకంగా జరిగితే వేల మంది చనిపోతారు. కాబట్టి ఏ ఒక్క మిలిటరీ కానీ పోలీస్ కానీ ఎంటర్ కావద్దు. అప్పుడు 4 గంటల్లో మళ్ళీ టెంపరరీ దేవాలయం తయారు చేసి మళ్ళీ ఆ రాముని విగ్రహాన్ని అదేవిధంగా అక్కడ పెట్టి పూజలు చేసి వదిలిపెట్టేశారు. ఇది 1992 డిసెంబర్ 6వ తేదీ జరిగిన కార్యక్రమం. అయోధ్య అనగానే సుదీర్ఘంగా సాగిన కోర్టు కేసులే అందరికీ గుర్తుంటాయి. సో ఈ న్యాయ పోరాటంలో విశ్వ హిందూ పరిషత్ పాత్ర ఏంటో వివరిస్తారా? ఒకటేమో ఏ రకమైనటువంటి కండిషన్స్ లేకుండా ఆ రోజుల్లో కటకటాలు తలుపు బిగించారు. మన వాళ్ళు అడిగారు, ఏ చట్టం కింద ఈ రకంగా చేశారు? ఏం లేదన్నారు. అయితే తొలగించేస్తాం, మమ్మల్ని ఎలా అరెస్ట్ చేస్తారో చేయండి. ఏం లేదు, సాఫీగా సాగిపోయి. అసలు ఇంతకు మొత్తం మీద దీని మీద సున్ని వక్ఫ్ బోర్డు అని మహమ్మదీయులు, మనమేమో రామజన్మభూమి న్యాస్ అనేది మనవాళ్ళు. వీళ్ళిద్దరితో పాటు నిర్మోహి అఖాడా అని ఇంకొకరు, వాళ్ళు ఎవరంటే పూజారులు మొదటి నుంచి ఆ రామదేవాలయం. అందుకని ఈ ముగ్గురు మాదంటే మాదే అని మొదలుపెట్టారు. ఇవి కేసులు. ఈ కేసుల్లో మన అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా ఫైట్ చేస్తూ వచ్చారు. చివరికి జరిగింది ఏమిటంటే రామభద్రాచార్య అని చిత్రకూట్, ఆయన పుట్టుగుడ్డివాడు, కానీ దేశం అన్ని రకాల పురాణాలు ధర్మశాస్త్రాలు అన్నీ చదివాడు. చదివేసి ఇది రామజన్మభూమి అని ఆయన వాల్మీకి రామాయణంలో శ్లోకం చదివి వివరించి సరయూ నదికి ఎంత దూరం, ఏ దిశలో ఉంది అని మొత్తం కూడా శ్లోకంలో ఉంది. అది వాల్మీకి రామాయణం. అది చదివి చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. అది చేయడానికి ఇంత టైం పట్టింది. ఎప్పటి వరకు 2019 సంవత్సరం వచ్చిన తర్వాత, మోడీ గారు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం పూర్తయింది. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ కేసు పూర్తి కాకుండా ఉంచడం కోసం నానా యాత్రలు చేసింది. 2010లో వాస్తవంగా అలహాబాద్ బెంచ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. కేవలం ఈ విషయం కోసమే కోర్టు తయారు చేశారు. వాళ్ళందరికీ కలిసి కూడా ఇదే చెప్పారు, ఇది రామజన్మభూమి. కానీ ఇవ్వడానికి ఇష్టం లేక అప్పుడు ఏం చేశారు, ఈ ముగ్గురు కేసు నడుపుతున్నారు, ముగ్గురు 3 ముక్కలు తీసుకోండి అని చెప్పారు. అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయింది. అప్పుడు సుప్రీంకోర్టు మొన్న ఫైనల్ చేసింది. దీంట్లో మొత్తం కేసులు నడపడానికి కావాల్సిన ధన సేకరణ, కావాల్సినటువంటి మంచి అడ్వకేట్స్, ఇవన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్. అయోధ్య రామాలయం విశిష్టతలు ఏంటి సార్? నేను మొదటే అన్నాను, అంటే రాముడు ధర్మానికి ప్రతిరూపం అని. మనకు భారతదేశంలో 7 నగరాలు ఉన్నాయి: అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైత మోక్షదాయిక. ఈ మోక్ష నగరాల్లో అయోధ్య అనేది ప్రముఖమైంది. కారణం ఏంటి? ఇటువంటి ధర్మం మూర్తి పుట్టినటువంటి ప్రదేశం. ధర్మాన్ని ప్రపంచానికి అందచేసినటువంటి మహాపురుషుడు, అది దాని యొక్క విశేషం. ఇప్పుడు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? దీనికోసరంగా మనం పోయిన 2019లో దేశవ్యాప్తంగా 10 రూపాయల పైన ఎంతైనా ఆ గుడి నిర్మాణానికి ఇవ్వచ్చు అని అడిగినప్పుడు 65 కోట్ల మంది ధన సమర్పణ చేశారు. భారతదేశం 130 కోట్ల జనాభా ఉంటే 65 కోట్ల మంది ఇచ్చారు 10 రూపాయల నుంచి పైన. 40 రోజుల్లో 4,500 కోట్ల ధనం సేకరించబడి 30 లక్షల మంది కార్యకర్తలు పనిచేశారు. 5,25,000 గ్రామాలు సంపర్కం చేశారు. మొత్తం 6 లక్షల గ్రామాల్లో 5,25,000 గ్రామాలు సంపర్కమై ఇంత పెద్ద జాగరణ బహుశా ముందెన్నడు కానీ గతంలో ఎప్పుడు కూడా జరిగి ఉండలేదు. అంతటి జాగరణ జరిగింది. దాని ఫలితమే ఇవాళ మొత్తం అయోధ్య రామ అనేటువంటి పద్ధతిలో సమాజం తయారైంది. అయోధ్య రామాలయం పూర్తి స్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? పూర్తి స్థాయికి టైం పడుతుంది. ఇప్పుడు రేపు 2024 జనవరి 22వ తేదీ
ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. ఇది ఒక విశేషమైన కార్యక్రమం. దానికి మన యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ రోజున ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదే రోజు 4,000 మంది ప్రముఖ ధర్మాచార్యులు ఆ సమయంలో దాన్ని బట్టి ఉంటారు. అంతేకాకుండా రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు, పద్మశ్రీ అవార్డులు, క్రీడాకారులు, శాస్త్రజ్ఞులు, పండితులు, అన్ని రకాల వింగ్స్లో ఉన్న ప్రముఖుల్ని 8,000 మందిని సెలెక్ట్ చేశారు. ఈ 8,000 మంది రేపు ప్రాణప్రతిష్ఠ సమయానికి ఉంటారు. ఆ రోజు విశేషం ఏంటంటే, దానికన్నా ముందు కూడా రేపు జనవరి 1వ తేదీ నుంచి అయోధ్యలో రామ మందిరం, అంటే ఇప్పుడున్న రామ మందిరంలో పూజించబడి అక్షింతలు వచ్చి, ఆ అక్షింతలు ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి జిల్లాలకు వెళ్ళిపోయి, అక్కడి నుంచి మండలాలకు వెళ్ళి, అక్కడి నుంచి గ్రామాలకు వెళ్ళి రేపు జనవరి 1వ తేదీ నుంచి ఇంటింటికి చేరిపోతాయి. ఆ ఇంటికి చేరే సమయంలో మన వాళ్ళు ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. అది ఏమిటంటే, ఇలాంటి ఒక రామ జన్మభూమి యొక్క ఈ చిత్రం, అంటే ఇందులో రాముని యొక్క చిత్రం, మందిరం యొక్క చిత్రం ఇది ఇస్తారు. దీంతో పాటుగా మనం ఏమి చేయాలి అనే సూచనా పత్రం ఇది కూడా అందిస్తారు. అంటే ఇది 5-6 రోజుని ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా 22వ తేదీ జనవరి 22 దగ్గరున్న ప్రతి దేవాలయానికి వాళ్ళు చేరుకోవాలి. ప్రతి ఒక్క దేవాలయం చేరుకొని ఏ విధంగా భావించాలంటే, తన గ్రామమే అయోధ్య, తను కూర్చున్న దేవాలయమే రామ మందిరం అని అనుకుంటే ఒక స్క్రీన్ పెట్టుకొని కూర్చోండి అని చెప్పారు. వాళ్ళు ఆ రోజున లైవ్ టెలికాస్ట్ ఉంటుంది అయోధ్య నుంచి ప్రపంచం మొత్తానికి. ఆ స్క్రీన్లో మొత్తం మనం చూడవచ్చు. వాళ్ళు చెప్పే మంత్రాలు పలకొచ్చు. అంటే మనం సొంతంగా అక్కడ ప్రాణప్రతిష్ఠలో ఉన్నామన్నంతటి భావన తేవడానికి అది ఆ రోజు 10 గంటల నుంచి 12 గంటల వరకు, 22 జనవరి 10 నుంచి 12 వరకు ఈ కార్యక్రమం. ఆ కార్యక్రమంలో పూర్తిగా పాల్గొన్న తర్వాత ఆ రోజు సాయంత్రం 6 గంటలకి ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలి. ఈ 5 దీపాల ఉద్దేశం ఏమిటంటే, 500 సంవత్సరాల నాడు రాముని విగ్రహం మందిరం నుంచి తొలగించబడింది. 500 ఏండ్ల తర్వాత మళ్ళీ అత్యంత సన్మానపూర్వకంగా రాముడు తన మందిరంలో ప్రవేశిస్తున్నాడు. ఈ భావన దాంతో దీపావళిగా భావించి గడిచిన ఈ ఉద్యమాలన్నీ కూడా స్మరించి ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందబోతున్న కార్యక్రమం. దానికి 65 కోట్ల మంది వాళ్ళు ధనం కూడా సమర్పించారే, అంతమందికి కూడా ఈ అక్షింతలు చేరే వ్యవస్థ చేశారు. అది గొప్ప విషయం. అది జరగబోతున్న కార్యక్రమం. ఇది అయిన తర్వాత మీరు అడిగారే పూర్ణ రూపం ఎప్పుడు వస్తుందని, కనీసం ఇంకొక 2 years అయినా పట్టవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొదటి అంతస్తు పూర్తయింది దీంట్లో, ఇక్కడున్న దాంట్లో 2వ అంతస్తు జరుగుతోంది. కానీ పూర్తిగా ఫినిషింగ్స్ పూర్తి కాకపోవచ్చు. కనీసం ఒక 2 years మినిమం. ఈ 3 అంతస్తులు కూడా పూర్తి. మధ్య అంతస్తులో రామ దర్బార్, అంటే రామ, లక్ష్మణ, సీత, హనుమాన్ అందరూ ఉండేటువంటిది, అది 2వ అంతస్తులో వస్తుంది. ఆ పై అంతస్తులో ఆలోచిస్తున్నారు వాళ్ళ యొక్క సూర్యవంశం సంబంధించిన ఇక్ష్వాకులు, అలాంటిది ఏది ఉండాలి. ఇది కాకుండా 22 రకాల ప్రాజెక్ట్స్ దాంతో తయారు చేస్తున్నారు. అంటే మ్యూజియం ఉంటుంది దీంట్లో, మరి రకరకాల అంటే ఇప్పుడు కూడా ప్రపంచంలో ఇండోనేషియా రామాయణం, మలేషియా రామాయణం, బాలీ రామాయణం, ప్రపంచం అంతా రామాయణం ఉంది. అవన్నీ సేకరిస్తున్నారు. ఆ రామాయణం మొత్తం ఎలా జరిగిందో అవన్నీ చిత్రాలన్నీ తయారు చేస్తున్నారు. మన జీవితంలో కూడా ఎలా జీవించాలి మనం ఒక మానవుడిగా ఆదర్శంగా అనేవి మొత్తం కూడా మనం పోయి వచ్చామంటే మన జీవితంలోనే మార్పు రావాలి.
అన్నంతటి ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ ప్రపంచం మొత్తానికి కేంద్ర బిందువు అవుతుంది అయోధ్య అనే ఉద్దేశంతో ఎయిర్పోర్టు ఒక 10 రోజుల్లో అది తయారవుతుంది. ఇంతే కాకుండా ఇంతకుముందు 2 లైన్లు ఉండేవి రైల్వే, ఇప్పుడు 10 లైన్లు పూర్తవుతున్నాయి. ఇక మొత్తం సిటీ అంతా కూడా అయోధ్యే. ఆ రకంగా ఒక గొప్ప వ్యవస్థ కూడా తయారు చేస్తుంది. ఈ రామాలయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సహకారాలు అందిస్తున్నారు? సంపూర్ణంగా సహకారం. కేంద్రంతో పెద్దగా ఇంకా అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్ సమర్పణ భావంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పోయిన మన దీపావళి దానికి ముందుగా దేవ దీపావళి అని జరిపారు. ఆ దేవ దీపావళి నాడు ఎటువంటి వాతావరణం అంటే 14 ఏళ్ల తర్వాత రాముడు, సీత, లక్ష్మణ, హనుమాన్ పుష్పక విమానంలో వచ్చినట్టుగా హెలికాప్టర్లో వేషధారణ చేసి తీసుకొచ్చారు. వాళ్ళను స్వాగతించడానికి ఊరు మొత్తం వచ్చినట్టుగా చేశారు. వాళ్ళు దిగంగానే సుమిత్ర, కైకేయి, కౌసల్య వాళ్ళు సీతను ఆలింగనం చేసుకోవడం, రామలక్ష్మణులనేమో భరత శత్రుఘ్నులు వెళ్ళి ఆలింగనం. ఎలా ఉందంటే ఆ వాతావరణం అసలు ఒక్కసారి మళ్ళీ త్రేతాయుగంలోకి వెళ్ళిపోయామా అన్నంతటి వాతావరణం అది సృష్టించారు. అది అయిన తర్వాత దీపాలు వెలిగించారు. 400 మంది స్వామీజీలు వాళ్ళకు తిలకధారణ చేశారు. అది ఒక మంచి వాతావరణం. థ్యాంక్ యూ రాఘవుల్ గారు. చాలా అయోధ్య రామాలయం గురించి పూర్తి విషయాల్ని మాకు మా ప్రేక్షకుల్ని అందించినందుకు ధన్యవాదములు. నమస్తే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక